ఆయన త్యాగం వెలకట్టలేనిది. అశేష ప్రజాదరణ ఉన్న నాయకుడు ఆయన. రెండు ప్రచండ శక్తులుగా ఉన్న పార్టీలను తలదన్ని గతంలో స్వతంత్రుడిగా గెలిచిన చరిత్ర ఆయనది. రాజకీయంగా ఎంతటి బలవంతుడు అయితేనేం పొత్తు ధర్మం కోసం తన సీటును త్యాగం చేశారు. ఈపాటికే ఆయనెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, ఆయనే పిఠాపురం వర్మగా పేరుగాంచిన ఎస్విఎస్ఎన్ వర్మ. మరి కూటమి సర్కారు వస్తే తొలి విడతలోనే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవిని కట్టబెట్టబోతున్నారా? వర్మ చేసిన వెలకట్టలేని త్యాగానికి పెద్దపీట వేయబోతున్నారా? వాజ్ ది స్టోరీ. ఎస్విఎస్ఎన్ వర్మ త్యాగానికి ప్రతిరూపం. జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం తన సీటుని త్యాగం చేసిన వర్మపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణుల్లో ఎనలేని అభిమానం ఉంది. వర్మ చేసిన త్యాగానికి ఆయనకు కీలక పదవిని కట్టబెట్టాలన్న డిమాండ్ ఒక్క టీడీపీ నుంచే కాకుండా జనసేన నుంచి కూడా వినిపిస్తోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజానేతగా వర్మ ఏ పార్టీ అభిమానం సొంతం చేసుకున్నారో అన్నది. వర్మకు ఉన్న ప్రజాబలం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2014 రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో ఒకవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ఇంకోవైపు వైసీపీ, ఇలా రెండు బలమైన శక్తులను ఒంటి చేత్తో మట్టి కరిపించి ఇండిపెండెంటుగా చారిత్రక విజయాన్ని నమోదు చేశారు వర్మ. అది అలాంటి విక్టరీ కాదు. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ మెజారిటీతో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థిగా వర్మ రికార్డులకెక్కారు. ఆ ఎన్నికల్లో దాదాపు 1,00,000 ఓట్లను దక్కించుకున్న వర్మ ప్రజలందరి చూపును తనవైపు తిప్పుకున్నారు. పేదల మనిషిగా వర్మ తనదైన ముద్ర వేసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ప్రజలందరి మన్ననలు పొందారు. పిఠాపురంలో తన సామాజిక వర్గం ఓటర్లు అంతంత మాత్రమే అయితేనేం కులమతాలకు అతీతంగా అందరివాడిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన వర్మ నాడు భారీ విజయాన్ని సాధించారు. కులమతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లుగా మారిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన సామాజిక వర్గం ఓటర్లు నామమాత్రంగా ఉన్న చోటు నుంచి భారతదేశ చరిత్రలో ఎవరూ సాధించలేని విధంగా భారీ మెజారిటీతో ఇండిపెండెంటుగా విజయం దక్కించుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ప్రజలను వర్మ ఎంతలా ప్రభావితం చేశారో అన్నది. రాజకీయంగా అంతటి బలవంతుడైన వర్మ ఈసారి తన సీటును జనసేనాని పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు. వర్మ త్యాగం వెలకట్టలేనిదని జన సైనికులు అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వర్మకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఈ మేరకు చంద్రబాబు సైతం బహిరంగంగానే వర్మకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక పిఠాపురంలో పవన్ గెలుపు విషయానికొస్తే ఇప్పటికే జన సైనికులంతా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. ఎక్కడ చూసినా నేమ్ ప్లేట్లు దర్శనమిస్తున్నాయి. కార్లు, బైక్లు, ఆటోలు, కొంతమంది ఇళ్ల ముందు ఇలా ఒకటి కాదు, రెండు కాదు, పిఠాపురం వెళ్లినా సరే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డులే కనిపిస్తుండటంతో జనాలంతా ఆశ్చర్యంగా తిలకిస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించినప్పుడే గెలిచిపోయారని, ఇక ఫలితాలు వచ్చినా అధికారిక ప్రకటనే ఆలస్యమన్నది జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు, టీడీపీ, బీజేపీ శ్రేణులు చెబుతున్న మాట. అంతేకాదు తక్కువలో తక్కువ 1,00,000 మెజారిటీ వస్తుందని కూడా స్థానిక నేతలు కొందరు జోస్యం చెబుతున్నారు. ఇక తన సీటు త్యాగం చేసిన వర్మ అయితే ఏ ఇంటర్వ్యూలో చూసినా పవన్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పుకొస్తున్నారు. మొత్తానికి వర్మ త్యాగం, నిబద్ధత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపడం ఖాయమన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వర్మ త్యాగానికి ప్రతిఫలంగా ఇప్పటికే వర్మను ఎమ్మెల్సీని చేస్తానని, అంతేకాదు ఊహించని స్థానం కూడా కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. జనసేన పార్టీని గెలిపించేందుకు విశేష కృషి చేసిన వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిగా చేయడానికి టీడీపీ అధినాయకత్వంతో పాటు జనసేన, బీజేపీల మధ్య ఇప్పటికే ఒక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. తొలి విడతలోనే వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న డిమాండ్లు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి.
ఇంకోవైపు కూటమి పార్టీల అధిష్టానాలు కూడా వర్మ విషయంలో సానుకూలంగా ఉండడంతో కూటమి అధికారంలోకి వస్తే వర్మకు దక్కబోయే మంత్రిత్వ శాఖ ఏంటి అన్న దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. వర్మ ఎటువంటి పదవులు ఆశించని నాయకుడే అయినప్పటికీ టికెట్ రాకపోయినా పార్టీ మారకుండా కూటమి గెలుపు కోసం విశేష కృషి చేసిన వర్మలాంటి నేతలకు నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట దక్కడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో అన్నది.